ఇది లాంగ్ రేంజ్ సెన్సర్, ఇది మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, ఇది హెడ్ ఫోన్స్, ఇది లాంగ్ రేంజ్ యాంటీనా, ఇది చార్జర్, ఇది సీరియల్ నెంబర్. ఇది మొత్తం ఫిట్ చేసి కూడా చూపిస్తాను. మెనూ చూపిస్తాం. ఓకే, దీంట్లో ఆప్షన్స్ లాంగ్ రేంజ్, అయానిక్, మ్యాగ్నెటోమీటర్, లైవ్ స్కాన్, ఇది 3D, ఇది సెట్టింగ్, ఇది లాంగ్ రేంజ్. ఇప్పుడు మనం కనెక్ట్ చేసింది లాంగ్ రేంజ్ కాబట్టి ఇదంతా యాంటీనాస్ ఉన్నాయి కదా, ఇది లాంగ్ రేంజ్కి. ఇది ఓకే క్లిక్ చేయి. ఓకే క్లిక్ చేసినాక ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, గోల్డా సిల్వరా అనేది చూడు చేంజ్ అవుతుంది కదా. గోల్డ్ నెగెట్స్, సిల్వర్, బ్రాంజ్, కాపర్, క్యావిటీ అంటే సురంగం, ఐరన్, అల్యూమినియం, లెడ్, టిన్, వాటర్, ఓకే, మర్క్యూరీ, డైమండ్, ఎమరాల్డ్, రూబీస్, ప్రీషియస్ మెటల్స్. ఇంకా కస్టమ్ ఏమన్నా చేయాలంటే చేయొచ్చు, అవసరం లేదు గోల్డ్కే పెట్టండి. మళ్ళీ కిందికి రావాలంటే మెనూలో ఈ కింద బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే డిస్టెన్స్లో వచ్చినాక ఎంత దూరం కావాలి. ఇప్పుడు ఎంత ఉంది, 100 మీటర్ ఉంది, 200 మీటర్, 300 మీటర్, 400 మీటర్ ఎట్లా చేసుకుంటావు. మ్యాక్సిమం 2000 మీటర్స్ వస్తుంది, 2000 మీటర్ వస్తుంది. ఓకే, మనం మినిమం ఒక 100 మీటర్ పెట్టుకుందాం. మనం లోపల ఉన్నాం కదా, మళ్ళీ కిందికి రావాలి. లోతు ఎంత ఉంది, 1 మీటర్ ఉంది, పెంచుకుంటే 10 మీటర్స్, 15 మీటర్స్ వరకు వెళ్తుంది. 12, 18, 20, 30 మీటర్స్ వరకు వెళ్తుంది. 40, 50 మీటర్స్ వరకు మ్యాక్సిమం ఉంది. ఓకే, తర్వాత కిందికి వస్తే ఈ బీమ్ ఉంటుంది. లైట్ చూడు, ముందు లైట్ వస్తుంది చూడు, కనిపిస్తుందా లైట్, లేదా లైట్. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇది ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. మళ్ళీ తర్వాత ఆఫ్ చేయి, కిందికి రా. ఫ్రీక్వెన్సీ అంటే నీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందంటే ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ లెఫ్ట్ చేసి ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్, అది ఫ్రీక్వెన్సీ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. లేదు నీకు ఎక్కువ తక్కువ చేయాలంటే బ్యాలెన్సింగ్ కోసం చేయొచ్చు, లేదంటే అది 0 మీద పెట్టు. ఓకే, స్టార్ట్ చేస్తే ఇంకా సర్చింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఎంత ఏరియా సెన్సర్ ఉంది కదా, ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఓకే, సేమ్ అదే మెన్యూలో వెళ్ళి మ్యాగ్నెటోమీటర్కి కూడా ఇదే పనికి వస్తుంది, లైవ్ స్కానింగ్కి ఇదే పనికి వస్తుంది. లైవ్ స్కానింగ్ చేసుకుందాం. ఇక్కడ ఇది కింద బటన్ ఉంది చూడు, ఇక్కడ బటన్ ఉందా, ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ కనెక్ట్ క్యావిటీ, ఇక్కడ బ్లూ కనిపిస్తుందా మొత్తం, బ్లూ అంటే క్యావిటీ, ఏం ఇక్కడ లేదు అన్నట్టు. ఫస్ట్ ఆన్ చేసుకొని ఇది ప్రెస్ చేస్తే క్యాలిబ్రేషన్ అవుతుంది, కింద మొత్తం సెట్టింగ్ కరెక్ట్ అవుతుంది. బటన్ వద్ది, అదే సెట్టింగ్ చేసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది. అది క్యాలిబ్రేటింగ్ ఇంకా చేస్తుంది. అయిపోయింది క్యాలిబ్రేషన్. ఇప్పుడు బ్లూ అయితే క్యావిటీ అంటే మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం కదా, మొత్తం క్యావిటీ వస్తుంది. అదే మీరు ఇక్కడ మధ్యలో ఏమైనా మట్టి వస్తే గ్రీన్ కలర్ వస్తుంది, మెటల్ ఏమైనా ఉంటే మీకు రెడ్ కలర్ వస్తుంది. అది సిమెంట్లో ఉంది కదా, అంత డీటెయిల్ రాదు, అందుకే ఇక్కడ మధ్యలో మీకు బ్రేకప్ వస్తుంది. ఇట్లా లైవ్ స్కానింగ్ చేస్తుంటే ఇక్కడ చూడండి, ఐరన్ రెడ్ వచ్చింది కదా, ఒక్కొక్క చోట అది పట్టుకుంటే అక్కడ వస్తుంది రెడ్. ఇక చూడండి, రెడ్ వస్తే మెటల్ ఉంటేనే రెడ్ వస్తుంది. ఇది 3Dలో ఓకే చేయి. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఎంత స్కాన్ చేయాలి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి. ఎందుకంటే అది ఏం పనికి వస్తుంది అంటే 1 2 3 ఇట్లా పోయి 1 2 3 ఇట్లా రావాలి. మళ్ళీ ఇట్లా 3 సార్లు చేయాలంటే మనం ఇక్కడ ఓకే చేద్దాం, ఎందుకంటే ఎక్కువ ఏరియా లేదు కదా. అది ఇంకా మళ్ళీ ఇది క్యాలిబ్రేటింగ్ అవుతుంది, ఆటోమేటికలీ క్యాలిబ్రేట్ అయింది. ఇప్పుడు 3 బాక్స్లు అయింది చూడు, 3 ఇట్లా బాక్స్లు, 3 ఇట్లా. కింద బటన్ ఉంది కదా, అది ఒక్కసారి ప్రెస్ చేయాలి, మళ్ళీ ఇక్కడ టర్న్ అవ్వాలి, మళ్ళీ ఒక్కసారి 2 3, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ జరుగు, ఇట్లా వచ్చి 1 2 3 అయిపోయింది. ఇది 3D రిపోర్ట్ వచ్చింది. 3D రిపోర్ట్లో క్యావిటీ, ఐరన్ అన్నీ ఉన్నాయి.
టార్గెట్ ఏమొచ్చింది వస్తుంది చూడు ఇక్కడ డేటా 3D వ్యూ 3D ఏమేమి ఉంది ఎట్లా కనపడాలంటే ఇట్లా మీకు మొత్తం తెలుస్తుంది 3Dలో ఇట్లా వస్తుంది కింద నుంచి చూడాలంటే ఇట్లా చూడొచ్చు టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ రైట్ సైడ్ నుంచి చూస్తే ఎట్లా ఉంది కింద నుంచి చూస్తే ఎట్లా ఉంది పైన నుంచి చూస్తే ఇట్లా వస్తుంది ముందు నుంచి చూస్తే ఇట్లా ఐరన్ కింద ఉంది మధ్యలో మట్టి ఉంది మళ్ళీ క్యావిటీ ఉంది ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చింది మళ్ళీ ఇందులో లాస్ట్ ఆప్షన్ ఐసోలేటెడ్ ఇట్లా 3Dలో మీకు మొత్తం ఆకారం ఇట్లా వచ్చింది ఒకటే మధ్యలో ఐరన్ ఉంది ఇట్లా తెలుస్తుంది డెప్త్ తెలిసింది అంత డీటెయిల్స్ వచ్చింది డెప్త్ ఎట్లా వస్తుంది? అదే ఒక్కటి చూపిస్తాను ఒక నిమిషం ఇక్కడ ఉంది కదా టార్గెట్ ఇక్కడ క్వాలిటీ ఏముంది మొత్తం మట్టి ఉంది సాయిల్ టైప్ మినరల్ సాయిల్ ఉంది ఇది ఉంది అని ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది గ్రౌండ్ ఉంది భూమి ఉంది డెప్త్ ఉంది తర్వాత బయటికి వస్తే డెప్త్ వచ్చేది నెంబర్ వస్తుందా? ఒక నిమిషం చూపిస్తాను ఇక్కడ ఉంది చూడండి టార్గెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది గ్రౌండ్ ఎంత ఉంది మినరల్స్ ఎంత ఉంది క్యావిటీ అంటే మొత్తం ఎక్కువ క్యావిటీ ఉంది ఎందుకంటే ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా ఐరన్ ఒకటే ఉంది వేరేది ఏం లేదు డెప్త్ ఎక్కడ వస్తుంది? 3Dలో వస్తుంది 3Dలో వచ్చింది 3Dలో డెప్త్ ఎక్కడ అట్లా వచ్చింది ఇట్లా డెప్త్ కనిపెట్టేది దీంట్లో ఇంకా డెప్త్ ఏం కావాలి ఇప్పుడు వచ్చింది కదా ఎన్ని ఎండిలో ఉండేది మాకు తెలిసేది ఎట్లా మెజర్మెంట్ అంటున్నావా